ఈ సమ్మర్ హాలిడేస్ ఏంటి ఇన్ని రోజులు ఇస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మా రోజుల్లో ఇన్ని రోజులు అసలు ఇచ్చేవాళ్ళు కాదు. ఏంటో నెలలు నెలలుగా అనిపిస్తుంది నాకు. అసలు మా రోజుల్లో అయితే ఊరు వెళ్ళేవాళ్ళమా, వెంటనే సెలవులు అయిపోయినాయి ఇంటికి రండి అని ఫోన్ చేసేవాళ్ళు, ఇంటికి రాగానే స్కూల్కి పంపించేసేవాళ్ళు. సెలవులు అలా అయిపోయాయి అనమాట. వీళ్ళకేంటో బాబోయ్, అలా నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని మా వారు అన్నారు, 4 రోజులు ఊరు వెళ్ళిరారా, నీకు కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, అమ్మ నాన్న అందరూ ఉంటారు కదా అక్కడ అని. సరే కదా బ్యాగ్ సర్దుకుని ఊరు వెళ్ళానా. మా పక్క పోర్షన్లో గుంటూరు ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా ఊరు వెళ్ళారనమాట. అయితే ఆవిడ అన్నారు, అక్క నువ్వు ఊరు వెళ్ళిపోయావా అని. అవునరా అన్న. ఎందుకు అంటే మీ హస్బెండ్ మా హస్బెండ్ కలిసి వైజాగ్ ట్రిప్కి వెళ్ళారక్క అంది. వెంటనే గుండెల్లో రాయి పడిపోయింది తెలుసా. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఊరు వెళ్ళిరారా, 4 రోజులు అక్కడ ఉండిరా ఏంటా అని అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, ఈసారి వాళ్ళు ఊరు వెళ్ళమంటే అవసరమైతే మన అమ్మ నాన్నల్ని మనమే ఇక్కడికి మన ఇంటికి పిలిపించుకోవాలి, కానీ మనం మాత్రం ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళని మాత్రం ట్రిప్ అస్సలు ఎంజాయ్ చేయకూడదు ఈసారి.